హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. రోజు తిన్నా కూడా బోరు కొట్టని రెసిపీ ఏదైనా ఉంది అంటే అది రసం మాత్రమే. కొంచెం అన్నంలో రసం, పక్కన ఒక అప్పడం ఉంటే చాలు. ప్లేట్ 5 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. ఈ రసం రెసిపీని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా రసం కోసం మనం చింతపండును నానబెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మీడియం సైజు నిమ్మకాయంత చింతపండును వేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్లు యాడ్ చేసుకుని ఈ చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత రసం పెట్టుకునే గిన్నెలో 3-4 టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఈ టమాటోస్ని మెత్తగా క్రష్ చేసుకోవాలి. టమాటో ముక్కల్లో ఉప్పు వేసి క్రష్ చేయడం వల్ల టమాటోస్ తొందరగా క్రష్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుజ్జులాగా అవ్వాలి. టమాటోస్ని క్రష్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి. ఈ చింతపండులో మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకుంటూ బాగా చేత్తో పిసుకుతూ చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి. తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు రసంతో సహా 2 లీటర్ల వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు రసంలో వేసుకోవడానికి రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని 3-4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రసం పౌడర్ని రసంలో యాడ్ చేసుకోవాలి. రసం పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి తట్కా ప్యాన్ పెట్టుకుని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు, 2 ఎండుమిర్చి, 4-5 క్రష్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 చిటికెల ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పోపును రసంలో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఒక ఉడుకు పట్టేంత వరకు రసాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా రసం ఉడుకు పడుతున్నప్పుడు ఇందులో పప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు పప్పును ఉడికించి తీసుకుంటున్నాను. మామూలుగా రసంలో పప్పు యాడ్ చేస్తారండి, కాబట్టి మీకు నచ్చితే పప్పు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడుకు పట్టేంత వరకు రసాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడిగా రసం తయారైపోయింది. ఎలాంటి డౌటు లేకుండా ఈ రసాన్ని చిన్న పిల్లలకి కూడా అన్నంలో కలిపి పెట్టేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.